డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీ ఎఫ్సెట్ 2026కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. ఆల్రెడీ జేఈ జరుగుతున్నాయి కదా, జేఈకి సంబంధించి ఇవి కూడా మరి తెలంగాణ ఎఫ్సెట్ నోటిఫికేషన్ ఇంకా రాలేదు, వస్తుంది. మరి ఏపీ ఎఫ్సెట్ ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేసిందమ్మ. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్లోకి వెళ్ళినప్పుడు మనం ఇంపార్టెంట్ డేట్స్ చూసినప్పుడు 3వ తారీఖు ఆల్రెడీ వచ్చింది. నేను వీడియోని లేట్ కట్ చేయడం జరుగుతుంది. మరి కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 4వ తారీఖు నుంచి స్టార్ట్ అయినాయి. మనకి బుధవారం, ఈరోజు మనం వీడియో చేసేటప్పుడు 5 మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫీజు లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వితౌట్ లేట్ ఫీడ్ 7వ తారీఖు వరకు ఉంది. మీరు కంగారు ఏం పడద్దు, మనకి ఇంకా టైం ఉంది. ఇబ్బంది లాస్ట్ మూమెంట్లో అంటే ఒక 15-16 తర్వాత చేసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. తర్వాత లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 1000 రూపాయలు అయింది. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ విత్ లేట్ ఫస్ట్ 2000 రూపీస్తో 1000 రూపాయలతో 12వ తారీఖు అమ్మ. 17వ తారీఖు మార్చి 17వ తారీఖు అయితే 2000 అయింది. మరి 4000 మార్చి 21 4000, తర్వాత 10,000 అయితే 26వ తేదీ. మరి కరెక్షన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ డాటా ఆల్రెడీ సబ్మిట్ బై క్యాండిడేటు మార్చి 26వ తారీఖును మీకు డాటా కరెక్షన్ చూసుకోవాలి. ఏమైనా చిన్న తప్పులు ఉంటే ఏమైనా మిస్టేక్స్ను సవరించుకోవాలి. డౌన్లోడింగ్ ఆఫ్ ఆల్ టికెట్స్ త్రూ వాట్సాప్. మరి ఇంకా 28వ తారీఖు 28th నుంచి స్టార్ట్ అవుతుంది. 28వ తారీఖు డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చి మనకి ఇంజనీరింగ్ వాళ్ళకి మే 12వ తారీఖు నుంచి 15 వరకు, 12, 13, 14, 15 మొత్తం ఎన్ని రోజులు? మొత్తం 4 రోజులు ఎగ్జామినేషన్ జరుగుతుంది. 5 రోజులు 12, 13, 14, 15, 18 మొత్తం 5 రోజులు 10 షిఫ్టుల్లో ఎగ్జామినేషన్ జరుగుతుంది. మార్నింగ్ అని ఈవినింగ్ అని. డేట్ ఆఫ్ అగ్రికల్చర్ స్టూడెంట్స్ అయితే మరి 19వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు కూడా రాయాలి. 2 రోజులు జరుగుతుంది. రిలీజ్ ఆఫ్ ప్రిలిమినరీకి అగ్రికల్చర్ ఫార్మసీకి మనకి 23వ తారీఖు మే 23వ తారీఖు రిలీజ్ చేస్తారు. లాస్ట్ డేట్ ఫర్ రిసీవింగ్ అబ్జెక్షన్ ఆఫ్ ప్రిలిమినరీకి ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ 25. రిలీజ్ డేట్ ఆఫ్ టెంటేటివ్లీ మనకి 1వ తారీఖు అమ్మ. జూన్ 1వ తారీఖుకి రిజల్ట్స్ వస్తాయి. జూన్ 2 నుంచి జోసా కూడా స్టార్ట్ అవుతుంది, ఇబ్బంది ఏమి లేదు. జోసా అయిన తర్వాతే మనకి ఎంసెట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి స్టూడెంట్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే జేఈ మెయిన్ అప్లై చేశారో ఇది కూడా కంపల్సరీగా అప్లై చేసుకోండి అమ్మా. లేకపోతే ఇది ఒక బ్యాకప్ లాగా స్టూడెంట్స్కి ఉంటుంది. ఒక డీటెయిల్స్లోకి ఒకసారి వెళదాం. ఇక్కడ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలనేది కూడా స్టెప్ బై స్టెప్ ఇచ్చారు. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ఫీజు పేమెంటు, అదేవిధంగా స్టెప్ ఫిల్ ఇన్ అప్లికేషన్ ఓన్లీ ఆఫ్టర్ ఫీజు పేమెంట్. ముందు స్టూడెంట్స్ ఫస్ట్ అయితే ఎలిజిబిలిటీ చూసుకోవాలి. తర్వాత స్టెప్ 2 నో యువర్ పేమెంట్ స్టేటస్. స్టెప్ 3 వచ్చేసి ఫిల్ ఇన్ అప్లికేషన్. స్టెప్ 4 నో యువర్ అప్లికేషన్ స్టేటస్, ప్రింట్ అప్లికేషన్ ఫామ్. ఈ విధంగా మరి స్టూడెంట్స్ అయితే చూడాలి. ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఇది కూడా ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ ఏపీ 20 డేట్ ఆఫ్ ఎగ్జామినేషను 12వ తారీఖు మే 12 నుంచి 18 వరకు జరుగుతుంది. మార్నింగ్ 2 షిఫ్టులు, మార్నింగ్ 9 గంటల నుంచి 12 గంటల వరకు ఒక షిఫ్టు, 2 గంటల నుంచి 5 గంటల వరకు జస్ట్ జేఈ ప్యాటర్న్ అయితే ఫాలో అవుతున్నారు స్టూడెంట్స్. మొత్తం 10 షిఫ్టుల్లో ఎగ్జామినేషను జరిగే అవకాశం ఉంది. ఇది స్టూడెంట్స్. మరి ఇక్కడ ఫీజెస్ కూడా ఇచ్చారు కదా, 7వ తారీఖు లాస్ట్ డేట్, అవన్నీ కూడా చెప్పాము మన వీడియోలో. 3వ తారీఖు నోటిఫికేషన్ వచ్చింది, అవన్నీ వీడియోస్ అయితే చెప్పాము. లోకల్ స్టూడెంట్స్, లోకల్ నాన్ లోకల్ అంటే ఎక్కడ ఉండేవాళ్ళు అక్కడే ఉండాలమ్మా. 26 ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. ఇక్కడ ఎగ్జామ్ సిటీ సెంటర్స్ వచ్చేసి మనకి అనంతపూరు, గుత్తి, తాడిపత్రి న్యూ డిస్టిక్, శ్రీ సత్యసాయి, పుట్టపర్తి, చిత్తూరు, కొప్పము, పలమనేరు, అన్నమయ్య, మదనపల్లి, రాయచోటి, తిరుపతి, పుత్తూరు, ఈస్ట్ గోదావరి, రాజమండ్రి, కాకినాడ, సూరంపాలెం, గుంటూరు ఇవన్నీ కూడా టెస్ట్ సెంటర్స్ ఉంటాయి. బాపట్ల జిల్లా, చీరాల, నసరాపేట ఇవన్నీ కూడా టెస్ట్ సెంటర్స్. మరి గుడ్లవల్లేరు ఇవన్నీ కూడా, కర్నూలు, ఆధోని, ఎమ్మిగనూరు, గూడూరు, నెల్లూరు, మార్కాపురం, ఒంగోలు ఇవన్నీ కూడా టెస్ట్ సెంటర్స్ అయి ఉంది. అదేవిధంగా శ్రీకాకుళం, టెక్కలి, విశాఖపట్నంలో టెస్ట్ సెంటరు. తర్వాత నర్సీపట్నం, అనకాపల్లి, విజయనగరం, రాజాము, భీమవరం, వెస్ట్ గోదావరిలో భీమవరం, నరసాపురం, తాడేపల్లి, ఏలూరులో వైఎస్ఆర్ కడప, రాజంపేట, ప్రొద్దుటూరు, హైదరాబాద్లో కూడా ఒక సెంటర్ ఉందాం. ఈసారి హైదరాబాద్లో కూడా ఎగ్జామినేషన్ సెంటర్ ఉంది. లాస్ట్ ఇయర్ అయితే తీసేసినట్టు అయితే నాకు గుర్తు. లాస్ట్ టైము వీళ్ళు తీసేశారు. ఈస్ట్ గోదావరి, కాకినాడ, ఎన్టీఆర్ జిల్లా
ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్ ఎన్టీఆర్ జిల్లా మైలవరం, తిరువూరు ఇవన్నీ లాస్ట్ ఇయర్ తీసేశారు. ఈసారి హైదరాబాద్లో కూడా ఎగ్జామినేషన్ రాయవచ్చు ప్రతి ఒక్కరు కూడా, స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే. కాకపోతే ఏంటంటే మీరు నాన్ లోకల్ వాళ్ళు లోకల్ ఉంటారు, నాన్ లోకల్ అంటే అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ కూడా రాసుకోవచ్చు, ఎగ్జామినేషన్ మాత్రం రాసుకోవచ్చు స్టూడెంట్స్. ఎగ్జామ్ ఫీజు క్యాండిడేట్ హ్యాస్ టు పే 800, SC ST 800 రూపాయలు అయితే పే చేయాలమ్మా ప్రతి ఒక్కరు స్టూడెంట్స్. 800 రూపీస్ పే చేయాలి. SC ST వాళ్ళు 700 రూపీస్ పే చేయాలి. BC క్యాండిడేట్ 750. అదర్స్ మరి జనరల్ స్టూడెంట్స్ 800, SC ST 700, BCలు 750 అయితే ఎగ్జామ్ అయితే పే చేయాలి. ఆఫ్టర్ ఫిక్సింగ్ ద రీజన్ కలర్ పాస్పోర్ట్ ఫోటో డ్యూల్ అటెస్టెడ్ బై గజిటెడ్ ఆఫీసర్ ఇవన్నీ కావాలి. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ మీకు క్వాలిఫైయింగ్ డిగ్రీ మరి వెయిటేజ్ ఇస్తారు. 25% మార్క్స్ మనకి 25% మార్క్స్ ఆఫ్ ద 25 మార్క్స్ IPE ఇస్తారు. తర్వాత IPEకి ఇస్తాడు. తర్వాత 75% ఎంసెట్కి ఇస్తారు అన్నది గుర్తుపెట్టుకోండి. ఎంసెట్ మనకి 160 మార్కులు కదా, 160 మార్కుల్లో మనకి 100%. దీనిలో దీన్ని 100 మార్కులకి కుదించాలి. దీన్ని 100 మార్కులకి చేసినప్పుడు 25 + 75. దీని గురించి మనం సపరేట్గా మనం ఇంకా మాట్లాడుకుందాం. 25% వెయిటేజ్ ఇస్తారు, అది గుర్తుపెట్టుకోండి. ఇంటర్మీడియట్కి రిజల్ట్స్ మనకి వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి 75% వెయిటేజ్ ఏమో ఎంసెట్ నార్మలైజ్డ్ మార్క్స్కి వెయిటేజ్ ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇది స్టూడెంట్స్ ఆల్ టికెట్ క్యాండిడేట్ షుడ్ బి డౌన్లోడ్ ఆల్ టికెట్ ఫ్రమ్ ద వెబ్సైట్ తో ద మనమింత్ర. మీరు ఆల్ టికెట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది డీటెయిల్స్, ఇంపార్టెంట్ డీటెయిల్స్. ప్రతి ఒక్కళ్ళు కొత్తగా ఎవరైనా జాయిన్ అయితే మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కమ్యూనిటీ సర్టిఫికేట్, లేటెస్ట్ సర్టిఫికేట్, EWS BC వాళ్ళు కొత్త సర్టిఫికేట్లు ఏమైనా కావాలంటే తీసుకోండి అమ్మ, అది గుర్తుపెట్టుకుని. సిలబస్ కూడా ఇచ్చాడు. మ్యాథమెటిక్స్, ఆల్జీబ్రా అన్నాడు, క్యాలిక్యులస్ అన్నాడు, ఫిజికల్ వార్డ్, యూనిట్స్, డైమెన్షన్స్ అన్నారు. ఇవి కూడా సిలబస్ ఉంటుంది. మీరు హ్యాపీగా సొల్యూషన్స్ డిఫరెంట్ సిలబస్ని ఫాలో అవ్వండి. ఆల్రెడీ స్టూడెంట్స్ కూడా ఇది మార్క్స్ కెమిస్ట్రీలో ఇది మోడల్ మార్క్స్ కూడా ఇవ్వటం అయితే జరిగింది. ఇది స్టూడెంట్స్ మరి నోటిఫికేషన్ అయితే ఏపీ ఎప్సెట్ 2026 నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఏపీకి సంబంధించిన 2026 నోటిఫికేషన్ అయితే రెడీగా వచ్చేసింది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి స్టెప్స్ అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు కదా, డేట్స్. ఈ వీడియోలో డేట్స్, ఇంపార్టెంట్ డేట్స్, ఎగ్జామినేషన్ ఫీజు ఎలా ఉంది, మరి ఎప్పుడెప్పుడు అన్నీ కూడా డీటెయిల్డ్గా మరి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ మాక్ టెస్ట్ కూడా ఉందమ్మా, మాక్ టెస్టులు కూడా రాసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. మాక్ టెస్టులు కూడా రాయింది. మనకి ఇన్ టైంలో మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి. ఒకసారి మనం ఇంపార్టెంట్ డేట్స్ కూడా చూద్దాం. ఫైనల్గా మీరు అప్లికేషన్ లాస్ట్ డేటు వితౌట్ లేట్ ఫీజుతోనే 7వ తారీఖు. అనవసరంగా మనం గవర్నమెంట్కి ఎందుకు డబ్బులు కట్టుకోవాలమ్మా ప్రతి ఒక్కళ్ళు. 7వ తారీఖు మార్చి లోపు మీరు ఇంకోసారి గుర్తు చేస్తున్నా స్టూడెంట్స్కి. March 7th లాస్ట్ డేటు ప్రతి ఒక్కళ్ళు కూడా. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి ఎవరికి మరి కొంతమంది JEE రాయలేని వాళ్ళు ఇది కూడా రాసుకోండి. ఇది కంపల్సరీ. దీనిలో 100% సీట్ వస్తుందమ్మా మన దగ్గర. దీనిలో ఆల్మోస్ట్ ఆల్ 2 లక్షల దాకా సీట్స్ ఉన్నాయి. 2 లక్షలు 2 lakhs సీట్లు అయితే ఉన్నట్టు. మరి ఎంసెట్ సీట్లు అయితే ఉన్నాయి. మీకు కంపల్సరీగా సీటు వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో అయితే 1,20,000, ఆంధ్రప్రదేశ్లో 2 లక్షల దాకా ఇంజనీరింగ్ సీట్లు అయితే ఉండే. హ్యాపీగా యూ విల్ గెట్ ఇట్ డెఫినెట్లీ 100%. ప్రతి ఒక్క కేటగిరీ BCకి కానీ SC STకి కానీ జనరల్ అందరికీ సీట్ వస్తుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ బై దిస్ మీ రవికుమార్ సార్ సైనింగ్ అప్. థ్యాంక్ యూ.